వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలిచివేశాయన్నారు మాజీ ఎంపీ వంగ గీత. టీటీడీ ప్రతిష్టను పాడు చేయటం అన్యాయమన్నారు. ఒకవేళ లడ్డూ తయారీలో కల్తీ జరిగితే ఆ విషయాన్ని టీటీడీ బయటపెట్టాలి, లేదా ప్రభుత్వం బయటపెట్టాలి. కానీ పార్టీ మీటింగ్లలో టీటీడీ గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు ఆమె. చంద్రబాబు వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయొద్దన్నారు వంగ గీత. జగన్ గారి మీద మీకు కోపం ఉంటే, జగన్ గారి మీద మీకు ఇబ్బంది ఉంటే, జగన్ గారి మీద మీకు బాధ ఉంటే, జగన్ గారికి జనం వస్తున్నారనే మీకు భయం ఉంటే కనుక మీరు అందరూ వేరే రకంగా చూడండి. జగన్ గారు నిలబడి పోరాడగలరు, ఆయన వెంట మేము అందరం ఉన్నాం. కానీ ఇలాగా హిందువుల మనసులో తేడాలు తీసుకురావాలని, హిందుత్వం మీద ఇంకో రకంగా చేయాలని, ప్రతిష్టాత్మకమైన దేవాలయాల ప్రతిష్ట దెబ్బతినే విధంగా చేయాలన్నది మాత్రం చాలా తప్పు లేదన్నామంటే దానికి సంబంధించిన చాలా ఈ 2 రోజుల్లో చాలా రిపోర్ట్లు వచ్చాయి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. మీరు చేయండి, విచారణ జరిగిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఇదిగో మేము ఈ రకంగా ఇదిగో ఇది చేసాం, ఇదిగో ఇది ఇలా జరిగింది, ఇది జరిగింది, దీనికి ఇలాగా, దీనికి బాధ్యులైన వాళ్ళు ఇలాగని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. కానీ ఇలాంటి దేవాలయాల మీద, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయాల మీద, దేవస్థానాల మీద ఏ రిపోర్ట్ బట్టి ఏ రాజకీయ నాయకుడు పడితే ఆ రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు ఖచ్చితంగా.